ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. బేగమ్స్ గార్డెన్ అండి ఇది. ఇవాళ మనం కుకింగ్ చేసుకుందాం. 2 వెరైటీస్ చేసుకుందామండి. చికెన్ వింగ్స్. ఒకసారి నేను బఫెలో వింగ్స్ అని తిన్నానండి. కుక్కటిపల్లి వెళ్ళేటప్పుడు ఎక్కడో మధ్యలో ఆపి మా పిల్లలు బఫెలో వింగ్స్ అని తినిపించారు. అసలు 4 వింగ్స్ పెట్టాడండి. ఎంతో చార్జ్ చేశాడు పెద్ద హంగామాగా. అసలు వచ్చి ఇంట్లో నేను ఎందుకు చేయకూడదని ట్రై చేశాను. మా పిల్లలందరికీ నచ్చిందండి. చికెన్ వింగ్స్ చేస్తానండి. చికెన్ వింగ్స్ అంటే శుభ్రంగా పసుపు ఉప్పు అంతా వేసి కడిగేసుకొని మ్యాగ్నేట్ చేసుకుంటే ఇంకా బెటర్ అండి. మ్యాగ్నేట్ చేయలేకపోయామనుకోండి, ఇట్లా మీకు చూపించాలి కదా నేను, అందుకని ఇదిగోండి కొద్దిగా సాల్ట్, ఓకేనండి, కొద్దిగా పసుపు, అంతా నేను సింపుల్గా చేస్తాను చూడండి. పెద్ద మన ఇంట్లో దొరికే అల్లం పేస్ట్ అండి, కొద్దిగా మన ఇంట్లో దొరికే వస్తువులతోటే చేస్తానండి. పెద్ద హంగామాగా చేయను నేను. ఇదిగోండి ఇది కారం అండి. 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. కారం కూడా ఎక్కువ వేయనండి. ధనియాల పౌడర్ 1/2 టీ స్పూను, జీలకర్ర పౌడర్ 1/2 టీ స్పూను, గరం మసాలా పౌడర్ కొద్దిగా. గరం మసాలా కూడా ఎక్కువ వాడినండి నేను. సింపుల్గా ఉంటుందండి, టేస్టీగా ఉంటుందండి నాది. ఇది కొద్దిగా పెప్పర్ అండి, పెప్పర్ వేసుకున్నానండి. ఓకేనండి, ఇవ్వండి ఇంగ్రీడియంట్స్. కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుకుంటానండి ఇందులో. ఇలా చేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిపేసుకొని నేను ప్రతిదీ పచ్చిది ఏదన్నా ఉడుకుతున్నప్పుడు, మటన్ కానీ చికెన్ కానీ పచ్చిది వండుతున్నప్పుడు అంటే ఒక్కసారి వేడి చేసుకుంటానండి నేను. మరి కూర వండితే అంటారేమో, కూర వండినప్పుడు అంటే కర్రీలో ఉడికిపోద్దండి, గ్రేవీ ఉంటుంది కాబట్టి. ఫ్రై చేసేటప్పుడు కూడా నేనేం చేస్తానంటే ఒక్క నిమిషం మనం వేడి నీళ్ళతో చేతులు కడుక్కుంటాం, మొహం కడుక్కుంటాం కూడా. అట్లా నా చేతస్థం ఏమో తెలియదు కానీ కొద్దిగా వేడి చేస్తానండి. వేడి చేస్తాను చూడండి, కుక్కర్లో కొద్దిగా ఒక్క నిమిషం వేడి చేస్తానండి నేను. ఇదిగోండి ఇవన్నీ కలుపుకున్నామండి మనం ఇందులో వేసి ఒక్క నిమిషం వేడి చేస్తానండి. ఆ తర్వాత ఫ్రై చేస్తానండి. ఏదైనా సరే ఫ్రై చేసేటప్పుడు నేను ఒక నిమిషం వేడి చేసుకుంటానండి. వేడి చేసుకుందామండి మనం. వేడి చేసుకుందామండి. తర్వాత నూనె పొయ్యి మీద పెడతాను నేను. ఒక్క నిమిషం వేడి చేసుకుందాం. మూత పెట్టిన విజిల్ పెట్టక్కర్లేదండి. విజిల్ ఏం పెట్టక్కర్లేదు, మీరు అలా పెట్టేస్తే సరిపోతుంది. ఇంకోటి ఏం చేసుకుందామంటే ఈలోగా పునుకులు వేసుకుందామండి. పిల్లలు ఈవినింగ్ వెళ్ళి బజార్కి వెళ్ళి పునుకులు తెచ్చుకొని తింటూ ఉంటారు చూడండి, అది మనం ఇంట్లో చేసుకుందామండి. మంచిగా నూనె వేసి మంచి నూనెతోటి. ఇదిగోండి మీరు గారెల కోసం పిండి రుబ్బుకుంటారు కదండి, ఆ పిండి కొద్దిగా తీసి పెట్టుకుంటానండి నేను ఎప్పుడు కూడా గారెలు వేసినప్పుడు. ఉట్టి ఇది గారెల పిండి అండి. ఇది గారెల పిండి. మనం గారెల కోసం వేసుకుంటాం కదండి. మినప్పప్పు నానబెట్టుకొని గారెల కోసం పిండి వేసుకుంటే ఓన్లీ మినప్పిండి అండి. మినప్పిండి రుబ్బుకున్నది, గట్టిగా రుబ్బుకున్నదండి. అందులో కొద్దిగా బియ్యం పిండి వేస్తున్నాను చూడండి, 4 టీ స్పూన్లు బియ్యం పిండి. అంటే మీరు మీ పిండిని బట్టి వేసుకోండి. నేను కొద్దిగా చేస్తున్నాను మీకు చూపించడానికి కానీ చూపిస్తున్నాను. ఇదిగోండి కొద్దిగా బియ్యం పిండి, అలాగే కొద్దిగా ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకోండి. ఇదిగోండి ఇందులో ఏం వేస్తాను చూడండి, కొత్తిమీర. అంతా మంచిదండి మనం తినేది, పిల్లలకి పెట్టం కదా. కొత్తిమీర అండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర అండి, కొద్దిగా సోడా వేస్తున్నాను, తినే సోడా కొద్దిగా 1 పించ్. ఇది ఈలోగా నూనె కూడా పొయ్యి మీద పెట్టుకుంటే వేడవుతూ ఉంటుందండి. మనం చేసుకుందాం. ఇక్కడ చికెన్ వింగ్స్ వేడి అవుతున్నాయండి. కొద్దిగా వేడైతే చాలండి, మాకు ఏం చేయట్లేదు. కొద్దిగా అలా వేడి చూపిస్తానండి. వేడి చేసేసి కొద్దిగా వేడి చేస్తానండి, అంతే.
ఇదిగోండి నేను మినపిండి మొన్న గారెల పిండి పెట్టుకున్నాను కదండి, బియ్యం పిండి, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, ఇది జీలకర్ర కొద్దిగా వేసానండి.